सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायक शेखरां स्मितमुखीमापीनवक्षोरुहं पाणिभ्यामलिपूर्णरत्नचषकमो रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसद्धेमपद्मां वरावराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां सबन्धहस्तेक्षणां सशरचापपाशां कुशां अशेषजनमोहिनीमरुलमाल्यभूषाम्बरां जपाकुसुमबासुरां जपविजोत्पलीरम्बिकां 2026 సంవత్సరం జనవరి నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగలేదు. అది పైన ఈ సింహరాశి ఎటువంటిది అంటే సింహరాశికి రవి అధిపతి. సింహమేమో అమ్మవారి ఆవాహనం. ఈ రవిగా సూర్యుడు. ఈ సూర్యుడు 9 గ్రహాలకు అధిపతి. నవగ్రహ మండపాలకు పోయేటప్పటికల్లా నవగ్రహాలకు పూజ చేయాలంటే అన్ని గ్రహాలకు మధ్యలో సూర్యుడు ఉంటాడు. అన్ని గ్రహాలకి అధిపతి సూర్యుడు. చెప్పాలి అంటే ముందుగా ఈ సంవత్సరం మొత్తంలో గ్రహస్థితి పూర్తిగా బాగలేదు. పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది. ప్రధానమైనటువంటి గ్రహాలు సూర్య చంద్రుడు. చంద్రుడికేమో మొన్నటిదాకా అష్టమ శని. ఇప్పుడు సూర్యుడికి వచ్చింది అష్టమ శని వచ్చాడు సూర్యుడికి. ఈ సూర్యుడికి అష్టమ శని ప్రాణకంటకుడు. ప్రాణం తీసినంత పనిచేస్తాడు. అయితే ఎవరైనా సూర్యుడు కూడా కష్టమేనా, సూర్యుడు కూడా ఇబ్బంది పెడతాడా అంటే మానవుడు కానీ దైవం కానీ ఎప్పుడు కూడా భగవంతుడు మానవులైన వాళ్ళని ప్రేమగా చూస్తాడు. ఎందుకంటే ఎవరైతే దైవభక్తి పనులు ఉంటారో వాళ్ళని ఎప్పుడు కూడా కనిపెట్టుంటాడు. వాళ్ళకి ఎప్పుడూ మేలు చేయటమే ఆయన ఉద్దేశంగా ఉంటుంది భగవంతుడికి. ఎందుకంటే మనమంతా బాగుంటే ఆయన ఎంతో శక్తివంతుడు అవుతాడు. మనం ఆహారం తింటే మనకు ఎట్లా బలం వస్తుందో భక్తుల్ని రక్షణ చేస్తే భగవంతుడి యొక్క శక్తి పెరుగుతుంది. అందువల్ల భగవంతుడి యందు భక్తి కలిగి ఉండేటట్లయితే మరి భగవంతుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తాడు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఎప్పుడు కూడా ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ఈ సింహరాశి పూర్వజన్మ స్ఫుతం కలిగినటువంటి రాశి. కానీ ఈ సింహరాశికి అష్టమంలో శని, మరి సప్తమంలో రాహువు. మరి ఈ పరిస్థితుల్లో చెప్పాలి అంటే శుక్రుడు ఒక్కడు తప్పితే ఈ సింహరాశికి ఏ గ్రహాలు బాగలేవు. పూర్తిగా చాలా కష్టదాయకమైనటువంటి పరిస్థితి. అందువల్లనే నిన్న దాకా విపరీతమైన వర్షాలు, మరి ఇవన్నీ తుఫాన్లు ఇవన్నీ రావటం ఏంటంటే సూర్యచంద్రులకు బాగా లేకపోవటమే చాలా ఇబ్బందులు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా, అమ్మ అనే ఆమె ఎప్పుడు కొడుకు అన్నం పెడుతుంది. ఇంటికి రాగానే అన్నం తిన్నారా తిన్నదా అంటుంది. ఎక్కడికి పోయి ఇచ్చావు, ఏం సంపాదించావు, ఏముంది, నువ్వు ఏం చేసి వచ్చావు అని అడగదు. ఇంటికి రాగానే కొడుక్కి తల్లి అన్నం పెడుతుంది. అట్లాగే సూర్యుడు చంద్రుడు ఎట్లాంటి వాళ్ళంటే సూర్యుడేమో దేవుడు, భూమి కూడా తల్లి. సూర్యుడు తండ్రి, భూమి తల్లి. మరి తల్లి కొడుకు అన్నం పెడుతుంది అంటే ఈ తల్లి అన్నం పెట్టడానికి కావాల్సినవన్నీ ఇచ్చేదెవరు? భూదేవత. ఈ భూదేవత నుంచి అన్నీ వస్తున్నాయి, రానిదంటూ ఏమీ లేదు. ఆమె ఇస్తేనేగా ఏ వస్తువైనా మన ఇంట్లో ఉంటే తల్లి అన్నం పెట్టడానికి. మరి తల్లిదండ్రులు ఎవరు? భూదేవత తల్లి, సూర్య భగవానుడు తండ్రి. ఏ మతం కానీ ఎవరైనా కానీ ఏ దేవతలను పూజ చేసినా మరి సూర్య చంద్రులను చూసి పండుగ చేస్తున్నారా? భూదేవతను మించిన తల్లి ఉన్నదా? కాబట్టి ప్రపంచం మొత్తంలో కూడా సూర్యుడు భూమి ఒకటే.
ఇక్కడ భూమి అక్కడ భూమి లేదు, ఇక్కడ సూర్యుడు అక్కడ సూర్యుడు లేదు. అటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడికి పూర్తిగా బాగలేదు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఎంతో హుందాగా ఉంటారు, ఎవరిని చేజా అడిగే స్థితిలో ఉండరు. లేకపోయినా పస్తన్న పడుకుంటానికి ఇష్టపడతారు కానీ చేయిదాకా అడగరు. అటువంటి గొప్ప స్వభావం గలవాళ్ళు. ఈ సూర్య భగవానుడు ఎటువంటి వాళ్ళంటే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభో అన్నారు. 1000 తలకాలు ఉన్నాయి. 1000 తలకాలు అంటే దానికి అర్థం ఏంటంటే 1000 లెక్కలేనటువంటివి. ఇంత డబ్బు ఉందా అంటే అంత డబ్బుకి లెక్క ఏమన్నా ఉందా? లెక్క కట్టలేనంత డబ్బు. అట్లాగే సూర్యభగవానుడు కూడా సహస్రశీర్షం దేవం అంటే 1000 తలకాలు ఉన్నవాడు. ఆ కిరణాలు ఎన్ని కిరణాలు ఉన్నాయి, ఆ కిరణాలు ఏమన్నా లెక్క పెట్టగలవా? అటువంటి సూర్యుడికి మరి సింహరాశికి బాగా లేదు. శని అష్టమంలో ఉన్నాడు, చాలా కష్టదశగా ఉంది. శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం పూర్తిగా బాగాలేదు. దీనివల్ల మీరు ఏం చేయాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎటువంటి పరిస్థితుల్లో ఈ సింహరాశి వాళ్ళు అశ్రద్ధ చేయవద్దు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా నష్టపడేది మీరేను. ఎందుకంటే జాగ్రత్త అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. ఎందుకంటే చిన్న దెబ్బ తగిలిందండి, ఆ దెబ్బ ఆ రక్తం వచ్చింది, మరి కండ కొద్దిగా లేచింది. అశ్రద్ధ చేస్తే ఆ పార్శ్వమే కట్ చేయాల్సి వస్తుంది, తీసేయాల్సి వస్తుంది, శక్తిగా అవుతుంది. అది ఎట్లాగో ఈ సింహరాశి పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చెప్పడం జరుగుతుంది. మీకు అట్లా కావాలంటే మా ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. ఒక నెంబరు 7801071946, ఇంకో నెంబరు 6300061241. ఈ నెంబరు, ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. జాగ్రత్త పడండి, ఎంతైనా మంచిది. ఈ సింహరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఇష్టదైవాన్ని పూజించడం మర్చిపోవద్దు. ఇష్టదైవాన్ని పూజించడమే కాదు, తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఏదో నా భార్య అన్నం పెడుతుంది అని వదిలిపెట్టడం కాదు. మా అన్నం ఏం చేశారు వెళ్ళట, అన్నంలో ఏం వేసుకుంటున్నావు, ఇట్లా అడగాలి. కారణం ఏంటంటే ప్రతి చోట ఇక్కడ ఏమొస్తుందంటే కోడలకి అత్తమామల ఎందు శ్రద్ధ లేకపోవటం, అత్తమామలకి ఏమో కోడల ఎందు ఒక ద్వేషం ఉండటం. దీనివల్ల ప్రతి చోట కుటుంబంలో కోడలు అత్తమామలు విడబడటం జరుగుతుంది. దీనివల్ల పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల వల్ల కోర్టుకు ఎక్కటం, విడిపోవడం ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు అటు భార్య ఖాతాలో పెడితే ఇద్దరిని సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత. ఖాతాలో ఏదైనా కొనుక్కుంటున్నాం అనుకోండి, కిలో రాయి వేస్తే కిలోకి తగినటువంటి వస్తువులు తీసుకుంటాం. ఏమాత్రం తగ్గినా ఒప్పుకుంటామని ఒప్పుకోం. అట్లాగే మగవారికి బాధ్యత ఎంతవరకు అంటే తల్లిదండ్రుల మీద, ఆ భార్య మీద పూర్తిగా బాధ్యత ఉన్నది. జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవటం కాదండి, ఆ ఇంట్లోనే ఒక గదిలో వాళ్ళని పెట్టి వాళ్ళు వండుకొని తినేట్టుగా చూసి వాళ్ళు తిన్నారో చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చాలా చోట్ల అత్తమామల దగ్గర, భార్య దగ్గర తేడా వస్తుంది. అందువల్ల భార్యని వదిలిపెట్టడానికి వెళ్ళలేదు, తల్లిదండ్రులను వదిలిపెట్టాలని వెళ్ళలేదు. ఇక్కడ వస్తున్న సమస్య అదే. ఒకప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళ పెత్తనంతో ఇళ్ళు జరిగినాయి, వాళ్ళ పెత్తనం పోయింది. అందరూ సంపాదిస్తున్నారు. వాళ్ళు సర్వస్వం ధారపోసి పిల్లలకి చదువు చెప్పించారు. వాళ్ళు సర్వస్వం ధారపోసిన తర్వాత మరి పిల్లవాడు సంపాదన పరులవుతాడు, మమ్మల్ని పోషిస్తాడని వాళ్ళు ఆశ పెట్టుకొని ఉంటే మరి పెళ్లి కాగానే, కోడలు రాగానే ఆమెతో సమస్య వస్తుంది. ఇది అందరూ ఆలోచించుకోవాలి. కోడలు ఎప్పుడు కూడా పుట్టింట్లో 25 ఏళ్ళ వరకే ఉంటుందంటే ఆ తర్వాత 75 ఏళ్ళు అత్తగారింట్లో ఉండాలి. మరి అత్తగారింట్లో ఉండేటువంటి కోడలు కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. పెద్దవాళ్ళు అయిన తర్వాత హస్తాలు ఇష్టం అంటారు, వాళ్ళు ఏదో అనవసరం మాటలు మాట్లాడతారు. అది పట్టించుకోకుండా కోడలు జాగ్రత్తగా చూడాలి. మరి మొగుడైన వాడు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడాలి. ఇట్లాంటివి వాటి వల్ల ఈ సింహరాశిలో కూడా అటువంటి ఇబ్బందులు బాగా వచ్చేట్టుగా కనపడుతున్నాయి. కాబట్టి ఎవరిని వదులుకోవద్దు, ఎవరిని అన్యాయం చేయొద్దు. వృద్ధాశ్రమాలకు పంపించే పనులు చేయకుండా ఉండడం చాలా అవసరం. ఈ వృద్ధాశ్రమాలకు పోయిన వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు.
వాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖపడుతూ ఉంటారు. కొడుకు కానీ కోడలు కానీ పిల్లలు కానీ కనపడకపోతే వాళ్ళు పడే బాధ, వాళ్ళ ఉసురు కొడితే మరి వాళ్ళ సంతానం అంతా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళు పాడైపోవాలని ఏడవరు, మన వల్ల కనపడతారు, కొడుకు కనపడతారు, మరి అక్కడ లేరా ఎప్పుడు వాళ్ళు తలుచుకొని దుఃఖపడతారు. ఎందుకంటే వాళ్ళ కంటబడి నీళ్లు వచ్చిన ధార మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. స్వస్తి.